హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు పనస ముక్కలతో కూర తయారు చేసుకుందాము. మసాలా వేసుకొని చేసుకుంటే చికెను, మటను టేస్ట్ ఎంత బావుంటుందో అంతకన్నా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. రైస్‌లోకి ఇంకా చపాతీ, రోటీ లాంటి వాటిలోకి కూడా బావుంటుంది. నాన్ వెజ్ తినని గెస్ట్‌లొచ్చినప్పుడు ఏం కూర చేయాలా అనుకుంటాం గదా! అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా బావుంటుంది. అందరూ కూడా ఇష్టపడతారు. కరుణాస్ కుకింగ్ ఛానల్‌లో ట్రెడిషనల్ రెసిపీస్, ఇంకా రోటి పచ్చడి రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. పనస ముక్కలతో కూర తయారు చేసుకోవడానికి ముందుగా పనస ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని, ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని నీళ్లు, ఇంకా పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత ఫుల్‌గా పెట్టేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే పొంగిపోకుండా ఉంటుంది. ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కని కొంచెం ప్రెస్ చేసినప్పుడు చక్కగా ఇలా విడిపోతుంది అంటే ముక్క ఉడికిపోయినట్టే. ముక్కలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళల్లోంచి ఈ ముక్కలను తీసేసుకుని వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనెని వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 3-4 పచ్చిమిరపకాయల చీలికలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు అడుగున మాడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత మూత తీసేసుకుని దీనిలోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి ఉడికించుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారము మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఉప్పు కారం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. 4 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు నీళ్లు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పనసకాయ ముక్కల్ని ముందుగా ఉడికించినా కానీ మళ్ళీ ఇలా నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ముక్క ఇంకొంచెం మెత్తగా ఉడుకుతుంది కదా! ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనం చికెన్లోకి, మటన్లోకి ఏ మసాలా పౌడర్ అయితే వేసుకుంటామో అది వేసుకుంటే సరిపోతుంది. కూర కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మసాలా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుని మూత తీసేసుకుని కూర దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా పనసకాయ కూర రెడీ అయిపోయింది. అన్నంలోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి, ఇంకా చపాతీ, రోటీ లాంటి వాటిలోకి కాంబినేషన్గా బాగుంటుంది. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.